मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ కంసుడిని చాణూరుణ్ణి ముష్టికుడిని అలాగే బలరాముడి చేతిలో సునాముని మరణం కూడా చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత దేవతలంతా కూడాను త్రుటి కాలంలో జరిగిపోయిన ఈ సంహారాన్ని చూసి చాలా సంతోషించడమే కాకుండా ఆశీర్వచనాలు పుష్పవృష్టి కూడా కురిపించారు. మెల్లిగా నడిచి వచ్చి తండ్రి వసుదేవుణ్ణి సమీపించాడు కృష్ణుడు. అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని పాదాలకు ప్రణమిల్లిన కుమారుణ్ణి లేవనెత్తి గట్టిగా కౌగిలించుకున్నాడు వసుదేవుడు. ఆనంద బాష్పాలు వర్షించాడు. తల్లి దేవకీదేవిని చూశాడు కృష్ణుడు. వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. ఉగ్రసేనుడు ఆదిగా తల్లి పక్కన నిల్చున్న పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు అందజేసి వారందరి ఆశీస్సులను అందుకుని అన్న బలరాముడితో సహా తండ్రి వసుదేవుని మందిరంలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు. చావు వార్త చల్లగా తెలిసింది అంతఃపురానికి. కంసుడు మరణించాడని తెలిసి అతని పత్నులంతా గొల్లుమన్నారు. అంతఃపురం నుంచి రంగస్థలానికి పరుగందుకున్నారు. క్షణంలో అక్కడికి చేరుకున్నారు. రంగస్థల ద్వారానికి అడ్డంగా పడి ఉన్న కంసుని మృతదేహాన్ని చూసి భోరుమని విలపించారు. నాథ, ఎంతమంది శత్రువులను ముట్టబెట్టావో, ఎంతమందిని నువ్వు మట్టి కరిపించావో, నీ వైభవాన్ని విధి సహించలేకపోయింది. కళ్ళలో నిప్పులు పోసుకుందయ్యా. కృష్ణుని ప్రేరేపించి నిన్ను అంతం చేసింది. బంగారు సింహాసనం మీద కూర్చుని మైపోతలతోటి మత్తు కొలిపే నువ్వు నేల మీద ఇసుకలో పడున్నావంటే ఆ దైవానికి నీ మీద దయలేదు. నువ్వు లేకపోతే మేము ఎలా బతకాలి? నీ పిలుపు వినక మేము ఎలా జీవించాలి? అనాథనం అయిపోయావు. మా మీద ప్రేమ లేదా స్వామి? చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిపోతావా? నీ మిత్రులు మంత్రులు వీరందరూ కూడా నీ ప్రేమకు నోచుకోలేదా? వారికి ఏ మాట చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం న్యాయమేనా?
మణిమాణిక్యాల్లా మెరిసిపోయే నీ మోము దుమ్ము కొట్టుకుపోయి ఎలా ఉందో చూడు, తుంచివేసిన తామర పువ్వులాగా ఎలా వాడిపోయిందో అంటూ వారు విలపించడం మొదలుపెట్టారు. ఆ దేవేంద్రుడు నిన్నేమీ చేయలేకపోయాడు. వరుణుణ్ణి భవనంలోని మాణిక్యాన్ని దొంగిలించి నీ మందిరంలో పెట్టుకున్న ఆ వరుణదేవుడు కూడా నిన్నేమీ చేయలేకపోయాడు. కాని మానవ మాతృడైన కృష్ణుడి చేతిలోనూ మరణించావు. నువ్వంటే ఇంద్రుడికి కోపం. ఆ కోపంతోటే నేల మీద వాన చుక్క పడరాదని మేఘాలను ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు పగలబడి నువ్వప్పుడు నవ్వి తీవ్ర శరప్రయోగంతో మేఘాలను తుత్తునీలం చేసి కుండపోతగా వర్షాన్ని కురిపించావు. కంసుడంటే పౌరుష ప్రతాపాలకి పెట్టింది పేరన్నావు. ఇప్పుడు ఏమైంది స్వామి, ఎందుకిలా ఈ తూడిలో పొల్లిపోతున్నావు నువ్వు? ఏమిటి విధి వైపరీత్యం అంటూ వాళ్ళు బాధపడుతూ, గోపాలుడు కృష్ణుడు నన్నేం చేస్తాడన్నావు గదా, ధైర్యంగా మసిలావు, భోగభాగ్యాలతోటి వినోదించావు, అంతలోనే అన్నీ వదులుకున్నావు, మాకు వైధవ్యాన్ని కలిగించావు, వెళ్ళిపోయావు. ఆ స్వర్గం ఏమైనా మన మధుర కంటే గొప్పదా, అందమైందా? అంత ఎందుకు తొందరపడ్డావు? అమరసుందరీమణులు మాకంటే అందమైన వారా? కాదు కదా. రావయ్యా, మేమంతా ఇక్కడే ఉన్నాం. ఈ రంగస్థల ద్వారం దగ్గరే నీకోసం ఎదురు చూస్తున్నాం. తిరిగిరా స్వామి అంటూ మా మొర ఆలకించు, మళ్ళీ జీవం పోసుకుని లేచిరా అంటూ బాధపడుతున్నట్ట. రంగస్థల ద్వారం దగ్గరికి చేరుకుంది తల్లి. తేజోవిహీనమైన ప్రళయాగ్ని జ్వాలల్లా పడి ఉన్న కంసుడిని చూసింది. గుండెలు బాదుకుంది. కింద కూర్చుని కొడుకు శరీరాన్ని తల్లో పెట్టుకుంది. కోడళ్లతో సహా ఆవిడ ఆక్రోషించింది. నాయన, సంసార సుఖాలన్నీ వదులుకొని ఊర్ధగతుల కోసం తొందరెందుకు పడ్డావయ్యా? కన్న తల్లిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. తండ్రికి కూడా చెప్పలేదు, వెళ్ళిపోయావు. నీకిది న్యాయమా చెప్పు? చూడు, నీ ప్రియపత్తులంతా ఎలా ఏడుస్తున్నారు. రావయ్యా, లేచిరా, వీరాతి వీరుడివి కదా. ఆఖరికి ఓ యాదవుడి చేతిలో ప్రాణాలు కోల్పోతావా? రావణునితోటి సరితూగలిగిన వాడివి నువ్వు. నేను రాముడు లాంటి వాడే సంహరించాలి అంటూ ఈ కృష్ణుడే రాముడు, అందులో అనుమానం ఏం లేదు అంది. కంస జననిని సమీపించాడు ఉగ్రసేనుడు. ఊరుకో అంటూ భార్యని ఓదార్చాడు. మహారాజా, వజ్రాఘాతానికి చిన్నాభిన్నమైన పర్వతంలా పడి ఉన్న నీ కుమారుణ్ణి చూడు. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఆ కన్నీరంతటికీ ఆ కృష్ణుడే కారకుడు అందావిడ. అంటూనే అతనే కదా అంటూ మళ్ళీ అడిగింది. సమాధానం లేదు. మౌనం వహించాడు ఉగ్రసేనుడు. కళ్ళల్లో కన్నీరు నింపుకుని చూడసాగాడు. ఇక ఉత్తర క్రియలకు సిద్ధం కావాలి. ఆ క్రియలు ఆచరించేందుకు కృష్ణుని అనుమతి తీసుకోవాలి. రాజ్యం వీరభోజ్యం అన్నారు. ఈ రాజ్యానికి ఇప్పుడు రాజు కృష్ణుడే. వెళ్ళి నీ కుమారుడి అంత్యక్రియలకు అతని అనుమతి తీసుకో అంది. వెళ్ళిరా అన్నట్టుగా ఉగ్రసేనుడిని చూసింది. శత్రుత్వాన్ని మనసులో ఇంకా పెట్టుకోవద్దని చెప్పు. ద్వేషాలు మరణాంతాలే అని నచ్చచెప్పి కంసుని ఉత్తర క్రియలకు అనుమతిని ప్రసాదించమని ప్రార్థించు అంది. సరే అన్నట్టు తల ఊపాడు ఉగ్రసేనుడు. అతను అలా తల ఊపుతుంటే కన్నీరు చిరుకుళ్ళ రాలే. సూర్యాస్తమం అయింది అప్పటికి. కంసమాత, కంసుని తండ్రి ఉగ్రసేనుడు, కంసపత్నులు రోదలను వినిరావడంతో అటుగా నడిచాడు కృష్ణుడు. నేలంటి పొర్లుతున్న వారందరినీ చూశాడు. బాధగా కళ్ళు మూసుకున్నాడు. దుఃఖం పెళ్ళుబెక్కింది. మౌనంగా రోధించాడు. కన్నీళ్లు బుగ్గలపై చారికలు కట్టాయి. అప్పుడు అన్నాడిలా, బాలచాపల్యంతో పట్టరాని ఆగ్రహావేశాలతోటి కంసుడిని సంహరించి ఈ పతివ్రతలు ఉసురు పోసుకుంటున్నట్లు అనిపిస్తోంది నాకు. అయినా కంసుడిని క్షమించలేను. అతను దుర్మార్గుడే. దుర్మార్గుడు కాకపోతే తండ్రిని కారాగారంలో బంధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడా? పాపాత్ముల్ని క్షమించడం పాపానికి ఒడిగట్టినట్టే అవుతుంది. దురాత్ములపై జాలి పడకూడదు. అందుకే కంసుడిని సంహరించాను. అందులో నా తప్పు ఎంతమాత్రమూ లేదు అన్నాడు. అవును, లేదు అన్నారు కృష్ణుని చుట్టి వచ్చిన యాదవులంతా. అంతలోనే సినీ ఆదిగా గల ప్రముఖులు ఆసరా చేసుకుని కృష్ణుడికి అభిముఖంగా నిలిచాడు ఉగ్రసేనుడు. అడిగాడిలా, నాయనా కృష్ణ, అరివీర భయంకరుడైన కంసుణ్ణి వధించి నీ పౌరుష ప్రతాపాలను లోకానికి చాటి చెప్పావు. నీ మహిమను మరోసారి తెలియజేశావు. శత్రువులందర్నీ తుదముట్టించి యాదవ కులానికి పరమానంద సందాయకుడు అయ్యావు. సమర్థులందర్నీ నీ పక్షాన చేర్చుకున్నావు. అతిలోక గౌరవం గడించుకున్నావు. ఈ క్షణం నుండి ఈ రాజ్యం నీది. సమస్త భోగభాగ్యాలతోటి వర్ధిల్లు. దయచేసి పూర్వ విరోధాన్ని విసర్జించు. మా బోటి వారికి అభయాన్ని ప్రసాదించు.
ఆర్తత్రాణ పరాయణుడిగా పేరు తెచ్చుకో. నీ క్రోధాగ్ని జ్వాలలకు ఆహుతి అయిన నా కుమారుడు కంసుడికి ప్రేతకార్యం నిర్వర్తించాల్సి ఉంది. దానికి నీ అనుమతి కావాలి. నువ్వు అనుమతి ప్రసాదిస్తే భార్యాకోడళ్లతో సహా ఉదక ప్రదానం చేసి రుణవిముక్తులం అవుతాం. తర్వాత నారచీరలు ధరించి అరణ్య ప్రవేశం చేస్తాం. తపశ్చర్యకు ఉపక్రమిస్తాం. కాదనకు అన్నాడు. గుండెలు బిగుబట్టే. భారంగా ఊపిరి తీసుకున్నాడు కృష్ణుడు. క్షణంసేపు ఆలోచించాడు. ప్రసన్నుడయ్యాడు. ఆయన ఇలా చెప్పాడు. మహారాజా, మీరిలా అడగాల? కంసునికి ఉత్తర క్రియలు ఆచరించవద్దని నేను అనగలనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మహారాజా, నాకు ఈ రాజ్యంతో పనిలేదు. ఈ రాజ్యమే కాదు, ఇక్కడ విత్తం మీద కూడా నాకు ఆసక్తి లేదు. కంసవధలో నా స్వార్థం కూడా ఏమీ లేదు. మీరది గ్రహించండి. కృష్ణ అన్నాడు ఉగ్రసేనుడు. నిజం మహారాజా, లోకకంటకుడై, కులదూషకుడై, సాధుజన హింసకుడై ప్రవర్తిస్తున్న ఈ కంసుణ్ణి సంహరించాల్సి వచ్చింది నేను. అంతేగాని వేరే ఉద్దేశం నాకు ఏమీ లేదు. ఈ సత్కీర్తి నాకు చాలు. నేను నా పల్లెకి వెళ్ళిపోతాను. యథాప్రకారంగా ఆలమందలను కాచుకుంటాను. లోపల ఒకటి ఉంచుకుని బయటికి మరోలా మాట్లాడడం నాకు రాదు. నేను నిజమే చెప్తున్నాను మహారాజా అన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయి చూడసాగాడు ఉగ్రసేనుడు. కృష్ణుడు అతనికి అంతు చిక్కడం లేదు. మహారాజా, దయచేసి నా మాటలు వినండి. నిజానికి ఈ రాజ్యం సమస్తం మీది. మీ రాజ్యాన్ని మీకు కాకుండా చేసి మిమ్మల్ని కారాగారంలో బంధించాడు కంసుడు. మీ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదృష్టవశాత్తు మీ రాజ్యం మళ్లీ మీకు చెందుతోంది. కాదనక స్వీకరించండి. రాజ్యాభిషేకానికి సిద్ధం కండి. మీ రాజ్యం మీకు అర్పిస్తున్నాను. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ రాజ్యాన్ని స్వీకరించి నన్ను ఆనందింపచేయండి అన్నాడు కృష్ణుడు. ఉగ్రసేనుడికి మాటలే కరువైపోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు అతనికి. శిరస్సు వంచుకుని నిల్చున్నాడంతే. అతని మౌనాన్ని గ్రహించాడు. నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. మంగళపీఠంపై కూర్చోబెట్టాడు. ప్రముఖులందరి సమక్షంలో ఉగ్రసేనుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పట్టాభిషేకం అనంతరం తన కుమారులిద్దరికీ ఉత్తరక్రియలను నిర్వర్తించాడు ఉగ్రసేనుడు. రాజ్యాధికారం ఉగ్రసేనుడికి అప్పగించిన అనుక్షణం మధురానగర్ని కనిపెట్టుకుని ఉన్నాడు కృష్ణుడు. రాజకార్యాలన్నీ 1000 కళ్ళతోటి పరిశీలించసాగాడు. ఫలితంగా కనీ విని ఎరుగని రీతిలో మధురానగరం మహనీయ వైభవాన్ని సంతరించుకుందన్నమాట. ఈ రకంగా ఈరోజు మనం ఈ కథను ముగించుకోవడం జరిగింది. రేపు మనం బలరామకృష్ణుల విద్యాభ్యాసం, గురుదక్షిణ సమర్పణ ఈ విషయాన్ని గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ రేపు కలుద్దాం.